ఈరోజు మన భారతదేశానికే చాలా చిక్కుచేటు. మన భారతదేశంలో రెండవ దేవుడు ఎవరని మనం అనుకుంటే రెండవ దేవుడు మనకు వైద్యులు. అటువంటి వైద్యులకే ఈరోజు మన భారతదేశంలోనే వైద్యం చేసే డాక్టర్కే రక్షణ కల్పించకపోతే ఈ ప్రభుత్వము ఎంత చిక్కుచేతో అని చెప్పి ఈ యొక్క భారతదేశంలో మనమంతా కూడా తలదించుకోవాల్సిన రోజని కూడా నేను ఈ సభలో తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నామంటే ఆ మాట కేంద్ర ప్రభుత్వము ఎన్నో చట్టాలు తెస్తామనింది, ఎన్నో చట్టాలు తెచ్చి మహిళల కోసమే మేము ఉన్నామని అంటుంది. అయ్యా అమిత్ షా, మేము అంటున్నాము, మీరు రాష్ట్రంలోన హోంశాఖ మంత్రిగా ఉన్నారు. హోంశాఖ మంత్రిగా మీరు ఉంటూ మీరు భద్రత కల్పించని మహిళలకు ఈ విధంగా ఒక్కరుగా ఇద్దరు దాదాపు ఈరోజు అంబేద్కర్ సర్కిల్లో, కోడుమూరులో ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్లో రాస్తారోకా నిర్వహించడం జరిగింది. ఈ రాస్తారోకా ముఖ్య ఉద్దేశం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలోన డాక్టర్ మౌనిత అనే ఆమెపై అత్యాచారం చేసి అఘాయిత్యం చేసి ఆమెని అతి కిరాతకంగా కూడా హత్య చేయడం జరిగింది. అలాంటి చేసిన కామాంధ్రని వెంటనే శిక్షించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ కలయిక చేసి ఈరోజు మహిళలకి రక్షణ కల్పిస్తామంటూ బేటీ పడావో బేటీ బచావో అని చెప్పేసి పేరుతో ఆ నినాదం ఏంటి అనేది అర్థం కావాలనేటువంటి పరిస్థితి. భారతదేశంలో ఆగస్టు 15 నాటికి 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అందరూ కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది, కానీ మహిళలకి ఇంతవరకైంది ఎక్కడ కూడా రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళు ఒకసారి కళ్ళు తెరిచి అక్కడ జరిగినటువంటి మౌనిత గారికి న్యాయం చేసే విధంగా ఆ చేసిన వారిని కఠినంగా శిక్షించి ఉరిదీయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మహిళలకి భద్రతా చట్టాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలకి రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు చాలా విఫలం చెందుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా మహిళలకి అవగాహన సదస్సులు, అదేవిధంగా మహిళలకి రక్షణ కల్పించండి. మహిళలకి రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు కూడా విఫలం చెందుతున్నాయి. కాబట్టి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మిమ్మల్ని గొంతమ్మల కోరికలు ఏమీ కోరట్లేదు. మహిళలు నిజంగా భావి భారత బాలురు కాబట్టి వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో అర్ధరాత్రి కూడా సమయంలో కూడా వాళ్ళకి NGS న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. NGS